సూపర్ స్టార్ 'మహేష్ బాబుకు' అటు క్లాస్‌లో, ఇటు మాస్‌లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఈయన సినిమాలు ఈజీగా 100,00,00,000 క్లబ్‌లో చేరుతాయి. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన 'గుంటూరు కారం' ఇప్పటికే 230,00,00,000 గ్రాస్ రాబట్టింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న థియేటర్స్‌లో అయితే ఈయన సినిమాలు స్టన్నింగ్ రికార్డు సృష్టించాయి. 'సుదర్శన్ 35 ఎంఎంలో' టెర్రిఫిక్ రికార్డు క్రియేట్ చేశాయి ఈయన సినిమాలు. 'సుదర్శన్ 35 ఎంఎంలో' ₹1,00,00,000కి పైగా గ్రాస్ రాబట్టిన సినిమాలు 7 ఉన్న ఏకైక హీరో 'మహేష్ బాబు'. డైరెక్ట్‌గా 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు 'సుదర్శన్ 35 ఎంఎంలో' ఆడిన 10 సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న 'సుదర్శన్ 35 ఎంఎంలో' మహేష్ బాబు సినిమాలు సృష్టించిన రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న టాకీస్‌లలో తెలుగు సినిమాలు సృష్టించిన రికార్డుల గురించి, బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి వీడియోస్ చేసి డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. మొదటగా 'సుదర్శన్ 35 ఎంఎం' థియేటర్‌లో అయితే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన మహేష్ బాబు మూవీ 'మురారి' ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసి ఈ థియేటర్‌లో 175 రోజులు ఆడి 1,20,00,000 గ్రాస్ రాబట్టింది. మహేష్ బాబు అప్పటి వరకు నటించిన మూవీలలో 'మురారి' మొట్టమొదటిసారిగా 'సుదర్శన్ 35 ఎంఎంలో' ₹1,00,00,000కి పైగా గ్రాస్ రాబట్టిన మూవీగా చరిత్రలో నిలిచింది. మహేష్ బాబు, సోనాలి బింద్రే, కృష్ణవంశీ కాంబోలో తెరకెక్కింది ఈ మూవీ. ఒక్కడి మూవీ అయితే నాన్ ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది. 'సుదర్శన్ 35 ఎంఎంలో' 177 రోజులు ఆడడమే కాకుండా 133 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా నడిచింది. 1,47,00,000 గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు కెరీర్‌లో ఒక్కడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో విడుదలైన 'అతడు' సైలెంట్ హిట్‌గా నిలిచింది మూవీ. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న 'సుదర్శన్ 35 ఎంఎం' థియేటర్‌లో అయితే 177 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. 1,04,00,000 గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ఈ సింగిల్ టాకీస్‌లోనే 'అతడు' చాలా రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీ రిలీజ్ టైమ్‌లో 'సుదర్శన్ 35 ఎంఎం' థియేటర్ ముందు అయితే వీర లెవెల్‌లో మహేష్ బాబు అభిమానులు హంగామా చేయడం విశేషం. పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన 'పోకిరి' టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసిందో మనకు తెలిసిందే. అలాంటిది 'సుదర్శన్ 35 ఎంఎం' థియేటర్‌లో అయితే 189 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడి 1,64,00,000 గ్రాస్ రాబట్టింది. ఈ టాకీస్‌లో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను 'పోకిరి' ఈజీగా బ్రేక్ చేసింది. ఈ 2024 సంక్రాంతికి మన ముందుకొచ్చిన 'గుంటూరు కారం' 17 రోజుల్లోనే 'సుదర్శన్ 35 ఎంఎం' థియేటర్‌లో అయితే ₹1,00,00,000 గ్రాస్‌ను రాబట్టింది. అతి తక్కువ టైంలో ₹1,00,00,000 గ్రాస్ ఈ థియేటర్‌లో రాబట్టిన మూవీగా చరిత్రలో నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది 'గుంటూరు కారం'. ఇక ముందు ముందు ఈ టాకీస్‌లో ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మూవీ. మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన 'దూకుడు' నాన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. 'సుదర్శన్ 35 ఎంఎంలో' అయితే 103 రోజులు డైరెక్ట్‌గా ఆడడమే కాకుండా 94,99,000 గ్రాస్ రాబట్టింది. 'దూకుడు' ఈ టాకీస్‌లో ₹1,00,00,000 ఫీట్‌ను సాధిస్తుంది అని అందరూ భావించినా జస్ట్ మిస్ చేసుకుంది. 2019లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన 'మహర్షి' 'సుదర్శన్ 35 ఎంఎం' థియేటర్‌లో అయితే 1,02,00,000 గ్రాస్ రాబట్టింది. 50 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా నడిచింది మూవీ. 70 రోజుల తర్వాత మూవీని తొలగించారు ఈ థియేటర్ నుంచి. మహేష్ బాబు కెరీర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది 'మహర్షి'. మహేష్ బాబు, గుణశేఖర్ కాంబోలో తెరకెక్కిన 'సైనికుడు' మూవీ కూడా 'సుదర్శన్ 35 ఎంఎంలో' డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. ఈ మూవీ సరైన విజయం సాధించలేదు. అయినా కానీ ఈ టాకీస్‌లో 100 రోజులు డైరెక్ట్‌గా ఆడడం విశేషం. 50,00,000కి పైగా గ్రాస్‌ను మాత్రమే రాబట్టగలిగింది ఈ థియేటర్‌లో. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన సెకండ్ మూవీ 'బిజినెస్ మ్యాన్'. ఈ చిత్రం 'సుదర్శన్ 35 ఎంఎం' థియేటర్‌లో 100 రోజులు డైరెక్ట్‌గా ఆడి 75,00,000కి పైగా గ్రాస్‌ను రాబట్టింది. 'దూకుడు' 103 రోజులు ఈ టాకీస్‌లో ఆడిన తర్వాత 9 రోజుల తర్వాత 'బిజినెస్ మ్యాన్' మన ముందుకొచ్చింది. 'బిజినెస్ మ్యాన్' కూడా ఆల్ టైమ్ రికార్డులను సృష్టించింది ఈ థియేటర్‌లో. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.